నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. చిత్తూరు జిల్లా నందు పలు స్టేషన్లు విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ మరియు ఒక హోంగార్డుపై వచ్చిన ఆరోపణలపై కేసులు నమోదు. నేర ఆరోపణలు రుజువైతే పోలీసు లేదా శిక్షార్హులే. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నంబర్ 185/2025 కింద కేసు నమోదు చేయడం జరిగింది. పలమనేరు డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ వివరాలు తెలిపారు. చెప్పు కొంచెం మాత ఎన్న తెరలే పీనిస్ లో అందరూ స్టడీ సార్ ఓకే. చిత్తూరులో ఈరోజు షబ్రీ అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మానభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదమూలకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ చేయింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా CCTVs చూసుకున్నా కూడా 11 ఎప్పుడో పెట్టినట్టుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చిందా? బంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్ ఇప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకున్నాము. ఆమె పెళ్ళైన తర్వాత తన కొన్ని విభేదాల వల్ల భర్తలో దూరం ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశానని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా తోడడం దాంతో సహజీవనం ఉన్నప్పటికీ తనకు సమస్య వల్ల చనిపోవాలనుకోని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందేదో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తనను మానవంగా చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పోలీసులు చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్గొనే వాళ్ళపై కఠినంగా శిక్షిస్తాము. ఇట్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. కిరణ్ అనే హోంగార్డ్ మీద, మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ మీద, సారీ ఉమాశంకర్ సారీ ఇంతకుముందు కూడా ఉమాశంకర్ ఆ ప్రజెంట్ అతను ఉమాశంకర్ కానీ కుమ్మూరులో పనిచేస్తున్నాడు. కిరణ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు కనుక్కోవాలి. ఆ అబ్బాయి ఎక్కడ కనుక్కోవాలి. సార్ ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు వినిపిస్తుంది. ప్రాథమిక సాక్ష్యాలు చిక్కిన ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా, ప్రైమరీ సాక్ష్యాలు చిక్కిన వెంటనే రిపోర్ట్ పంపిస్తాము. దీని మీద కూడా మీకు ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఏమాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం.
సార్ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇట్లా ఆరోపణలు వస్తాను కదా సార్, దానికి మీరేం చెప్తారు? అది చెప్తున్నాం కదా, పక్కా నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్ ఉంది. ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతం కాదు, చట్ట పరిధిలో లేకోకుండా ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఇందులో నిజాలు పూర్తిగా నిర్ధారించుకొని తర్వాత ప్రెస్ మీట్లో అన్నీ కూడా. ప్రజెంట్ వాళ్ళని సస్పెండ్ చేసేద్దాం జరిగిందా సార్? ఇంకా లేదా సార్? ఇప్పుడు ఈరోజు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది, ఈరోజు 10 గంటలకు అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని దీని పెడుతున్నాం. డెఫినెట్గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాం ఆఫీసర్స్కు, దాని ప్రకారం డెఫినెట్గా యాక్షన్. సార్ Thank you. పోలీసులు అని చెప్పి కొంతమందిని బెదిరిస్తూ, అంటే పోలీసు వాళ్ళే మేము మాకు అడ్డం లేదనేసి కొంతమంది బెదిరిస్తున్నారు. దీనిపైన మీరు మీరు జనరల్గా చెప్పుకోకుండా ఏదైనా ఇష్యూ మీరు చెప్తే ఉంటుంది. జనరల్గా చాలా కామెంట్ చేస్తుంటారు, పలానా వ్యక్తి పలానా ఇష్యూ రకంగా ఏదైనా చెప్తే ఏమన్నా చేయగలం తప్ప జనరలైజ్ చేసి చెప్పే మాటలకు చెప్పడం అంత కరెక్ట్గా అనిపించుకోదు. అదే సార్, డబ్బులు తీసుకుని అడిగితే ఇంకా ఏ విషయం చూడండి, ఎక్కడ జరిగింది, ఏం స్పెసిఫిక్గా ఫలానా అని అడిగితే డెఫినెట్గా దాని మీద జనరల్ చేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ కష్టంగా ఉంటుంది. సరే సార్. థ్యాంక్ యూ. Yeah.